ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ముగ్గురు కీలక నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. వీరి విచారణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. నిందితుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వసుదేవరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిని గత జూన్ నెలలో అరెస్ట్ చేయగా అప్పటి నుంచి వారు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు నిందితులను 3 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్, బీసీఎల్ మద్యం రవాణా టెండర్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల నిబంధనలకు విరుద్ధంగా మార్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఈడీ ప్రాథమికంగా అంచనా వేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది.